ప్రైజ్ లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు కృప మీ అందరికి తోడై నడిపించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం నుంచి 42 వచనాలు మనం గమనించినట్లయితే, పేతురు వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు అక్కడ పెంతెకొస్తు దినమున చేరి వచ్చిన వారందరూ కూడా వారి యొక్క హృదయములో వారు దేవుని వాక్యం చేత ముట్టబడి ఉన్నారు. దేవుని యొక్క వాక్యం వారు ముట్టినది. మరియు వారిలో పశ్చాత్తాప హృదయము చెంది వారు దేవుని వైపు తిరిగి ఉన్నారు. మరియు పాపములు ఒప్పుకొని క్రీస్తు యొక్క నిజమైన రక్షణను వారు పొంది ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగుగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. ఈ ఒక్క వాక్యములు విన్న తర్వాత వారిలో అనేక మంది కూడా ప్రభు వైపు తిరిగి ఉన్నారు, పశ్చాత్తాపం పొంది ఉన్నారు, పాపమును విడిచిపెట్టి ఆ రోజు 3,000 మంది ప్రభు యొక్క నామములో బాప్తిసం పొంది రక్షింపబడ్డారు. ఆమేన్.